హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఆడు జీవితం ద గోట్ లైఫ్ పృథ్వీరాజ్ నటించిన మూవీ, మలయాళం మూవీ డబ్బింగ్ తెలుగులో చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే బ్రిలియంట్. అంటే సౌదీలో అంటే గల్ఫ్ దేశాల్లో ఇండియన్స్ పడే కష్టాలకి ఒక సినిమాటిక్ రూపం అనమాట. అంటే సినిమా రూపంలో తీస్తే ఎలా ఉంటుంది, అంత రియలిస్టిక్గా ఉంది. గ్రేట్ డైరెక్షన్. అంటే అదేంటంటే ఆర్ట్ మూవీలా ఉంటుంది. మీకు ఆర్ట్ మూవీలా స్టోరీ వినగానే నాకు ఆర్ట్ మూవీలా ఉంటుంది, స్లోగా ఉంటుంది అనుకుంటాం కదా. కానీ డైరెక్టర్ బ్రిలియంట్గా ఫస్ట్ హాఫ్లో కొంచెం అంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్, కొంచెం గల్ఫ్లో ఉన్న సీన్స్ కలుపుతూ మనకి ఆ ఫీలింగ్ రాకుండా చేశాడు. ఇంక సెకండ్ హాఫ్లో ఇంకా హోప్ అనమాట. అది ఇంకా అదేం చేయలేం. సో దీన్ని ఇంకంతే, అంతకంటే ఏం బాగా తీయలేరు, అంతకంటే ఎవరు బాగా తీయలేరు అన్నంత అద్భుతంగా తీశారనమాట. ఇంకా పృథ్వీరాజ్ గురించి చెప్పాల్సిందే ఉంది. అసలు ఈ సినిమా కోసం అతను పెట్టిన ఎఫర్ట్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. నాకు తెలిసి నేషనల్ అవార్డు అయితే వచ్చింది అనిపిస్తుంది. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంది అతని పర్ఫార్మెన్స్ మాత్రం. సో ఇంకా సినిమాలో తక్కువ క్యారెక్టర్సే ఉంటాయి. హీరో వాళ్ళ హీరోతో పాటు వేరే అతను వెళ్తాడు గల్ఫ్కి. అతని క్యారెక్టర్ కూడా అతను కూడా చాలా బాగా చేశాడు. వీళ్ళిద్దరికీ ఒక ఆఫ్రికా అతను హెల్ప్ చేస్తాడు. అతను కూడా చాలా బాగా చేశాడు. అతని క్యారెక్టరైజేషన్ కానీ అట్లా చాలా బాగుంది. కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట, నాకు నిజంగా భలే తీసారే అనిపించింది. ఒక సీన్ ఉంటుంది యాక్చువల్గా, గల్ఫ్లో వాళ్ళు హీరోని ఇబ్బంది పెడుతుంటే, హీరో దేవుడా అని చెప్పి ఏడుస్తుంటే, అక్కడ ఉన్న గొర్రె పిల్ల ఒకటి వచ్చి పక్కన నిలబడిద్ది అనమాట. ఆ గొర్రె పిల్ల మిగతా వాటిని అరిస్తే మిగతా గొర్రెలన్నీ వచ్చి నిలబడతాయి అన్నమాట. అంటే మనిషి సాయంగా లేకపోయినా కానీ జంతువులు సాయంగా ఉంటున్నాయి అని ఒక రకంగా చూపించారనమాట అది డైరెక్టరు. సో అట్లాంటి సీన్స్ చాలా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్లో ఉంటుంది. అది యాజ్ పర్ ద స్టోరీ. సో ఖచ్చితంగా ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్లో ఉంది. సో ఈ సినిమా ఎండింగ్లో ఏంటంటే ఇది ఒక నజీబ్ అనే క్యారెక్టర్ ఒకళ్ళదే కాదు, ఇది చాలామంది లైఫ్ అని చెప్పి చూపించారు. నిజంగానే మనకి రీసెంట్గా ఒక వీడియో సర్క్యులేట్ అయింది, మీరు చూసారో చూడలేదు. ఏంటంటే ఇలాగే కువైట్లో ఒక తెలుగు అతను ఒక చాటు ఉంచి పక్షులకి, గొర్రెలకి, ఇంకా ఏంటంటే ఒంటెలకి, వీటన్నిటికీ నీళ్లు పోయడం, పాలు పితకడం, ఈ పనులన్నీ చేపిస్తున్నాను అనమాట. అసలు ఒక్కతనే ఉంచి అసలు ఎంత అంటే కనుచూపు మేరలో మీకు నీళ్లు కానీ ఏమీ ఉండవు అనమాట. అతనే మొత్తం చూసుకోవాలి. నేను ఒక్కడిని ఉండలేకపోతున్నాను, వేరే అతను వస్తాడని చెప్తున్నారు, రావట్లేదు, సేటు 2-3 రోజులకు వచ్చిపోతుంటాడు అని చెప్పి ఏడుస్తున్నాను. నాకు భయం వేస్తుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మా ఫ్యామిలీ గుర్తొస్తుందని చెప్పి వీడియో యాక్చువల్గా ఒకటి రికార్డ్ చేశారు అనమాట. సో అది దానికి స్పందించి మేబీ ఇండియన్ ఎంబసీ వాళ్ళు, మేబీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇండియన్ ఎంబసీ ఎవరో హెల్ప్ చేసి అతన్ని తీసుకొచ్చారనమాట. సో అట్లా చాలామంది అంటే ఏజెంట్ ద్వారా మోసపోయి చాలామంది వెళ్తున్నారు మనోళ్ళు, అక్కడ టార్చర్ అనుభవిస్తున్నారనమాట. సో ఇదేంటంటే ఇది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల నేను ఇంకా బాగా కనెక్ట్ అయ్యాను మూవీకి. సో ఏంటంటే ఇలా వెళ్ళేవాళ్ళు ఒకసారి జాగ్రత్తగా చూసుకొని అసలు వెళ్ళకూడదు. మేబీ ఇంకా పరిస్థితులు బాగలేవు, ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే ఇట్లాంటి జాగ్రత్తలు చూసుకొని ఏజెంట్ అయ్యి చూసుకొని వెళ్తే బెటర్ అనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సినిమా ఖచ్చితంగా బాగుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ.